కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన స్టాఫ్ నర్సులు పారామెడికల్ సిబ్బంది ఇప్పుడు తమ హక్కుల కోసం పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసే వరకు 100% గ్రాస్ శాలరీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా జేఏసీ నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్ర స్టాఫ్ నర్సు పారామెడికల్ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో రోగుల ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ సేవలను ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకపోయినా కాంట్రాక్ట్ విధానంలోనే విధులను నిర్వహిస్తున్నామని, కరోనా సమయంలో ప్రాణాలను సైతం పనంగా పెట్టి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి వెనకాడబోమని జేఏసీ నేతలు హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు సౌమ్యరేఖ. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సెస్ ట్రిబ్యునల్ కమిటీ తరఫున జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధిక పని గంటలు 12 గంటలు తీసివేయాలి. అలాగే పని ఒత్తిడి, అలాగే మహిళలకు నైట్ డ్యూటీ సమయంలో రక్షణ కల్పించాలి. సండేస్ టైంలో, పబ్లిక్ హాలిడేస్ టైంలో రక్షణ కల్పించాలి. రెగ్యులరైజేషన్ చేయాలి కాంట్రాక్ట్ సిబ్బంది అందరినీ. అలాగే 100% గ్రాస్ సాలరీ వెంటనే అమలు చేయాలి. స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ప్రైమరీ సెంటర్లో ఉంటారండి. అట్లాగే పెద్ద హాస్పిటల్లో ఇంకా డిఫరెంట్ టెక్నీషియన్స్ ఉంటారు. బట్ ఇక్కడ మేము చేసే పనికి మేము తీసుకున్న వేతనానికి చాలా గౌరవంగా ఉంది. ఈరోజు మన సమాజంలో తీసుకున్న పరిస్థితులు చూస్తే ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి, స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి, బట్ మా శాలరీస్ మాత్రం అక్కడ ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఆ స్టాఫ్ నర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆ ఫ్యామిలీ నడి రోడ్డు మీద పడుతుందండి. చాలా ఇబ్బందికర విషయం. అందుకనే మా ఫస్ట్ డిమాండ్గా ఈరోజు ఆల్ జేఏసీ అంటే నర్సెస్ కానీ, ఆల్ పారామెడికల్ స్టాఫ్, ఈరోజు నర్సెస్ కానీ, ఆల్ పారామెడికల్ స్టాఫ్ కానీ లేకుంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేవండి. అటువంటి పరిస్థితుల్లో మేము మా కష్టార్జితాన్ని, మా యొక్క చెమటని చూసుకొని ఈరోజు మేము తీసుకుంది కేవలం 32,670 రూపాయలు. అంటే ఈరోజు బతకాలని చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ తెలియజేయాలండి. ఎందుకంటే ఒక పిఎస్సిలో ఒక ప్రీవియస్ ఒక 14 టెస్టులు ఉండేవి, ఇప్పుడు అవి 63 టెస్టులు అయినాయండి. అలాగే ఒక ఏరియా హాస్పిటల్లో ఒకప్పుడు 63 టెస్టులు ఉండి ఇప్పుడు 124 టెస్టులు అయినాయి. కానీ ఒకటే చేయాలి. మళ్ళీ ఈహెచ్ఆర్ ఆన్లైన్ చేయాలి. మొత్తం ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఒక్కడైతే సరిపోదండి. మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయడమే మా ప్రధాన ఎజెండా. రెగ్యులర్ చేసే వరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. 100% గ్రాస్ శాలరీ కొంతమందికి ఇస్తాం, కొంతమందికి ఇవ్వమంటే సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి, సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. బట్ ఈరోజు కూడా గవర్నమెంట్